सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त सद्गुरु श्री साईनाथन యొక్క సన్నిధానంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో నిరంతరం జరుగుతున్న సత్సంగ యజ్ఞంలో భాగంగా శ్రీ సాయి మాస్టర్ ప్రవచనాల గురించి మనం వివరించుకుంటున్నాం. ఈ ప్రవచనాల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఉపన్యాసము, ప్రవచనము. ప్రవచనము అంటే వచనం అంటే మాట, అది ప్రమాణంతో కూడి ఉండాలి, దాన్ని ప్రవచనం అంటారు. ప్రమాణంతో కూడి ఉంటే ఏంటి లాభం? ప్రమాణంతో ఉన్నప్పుడు మాత్రమే మనసులో చంచలత్వం ఉండదు. అంటే రూఢైపోయింది కాబట్టి ఇంక మనసు చంచలం ఉండదు. ఎప్పుడైతే చంచలం ఉండదో విశ్వాసం ఏర్పడుతుంది. విశ్వాసం ఏర్పడితే సరిపోదు, ఆ విశ్వాసం దృఢపడాలి. దృఢపడినప్పుడు మాత్రమే ఆ కార్యం సత్ఫలితం ఉంటుంది. అది మామూలుగా ఏ పనైనా కూడా సరే. అలా విశ్వాసం దృఢపడలేదనుకోండి, మనసు చలిస్తూనే ఉంటుంది. అందులో ముఖ్యంగా ఆధ్యాత్మిక పరంగా మనం గుర్తించవలసింది ఏంటంటే, నువ్వు ఏ దేవతలను ఆరాధిస్తున్నావో లేదా ఏ వ్యక్తిని నువ్వు ఆశ్రయిస్తున్నావో వారి పట్ల నీకు విశ్వాసం ఉందా, ఉంటే దృఢపడిందా, దృఢపడితే సడలకుండా ఉందా అని ఎవరికి వాడు ఆత్మపరిశీలన చేసుకుంటున్నాడు. మనకి ఉందని అనిపిస్తూనే ఉంటుంది. మనకు విశ్వాసం ఉంది కదా, విశ్వాసం లేకపోతే దేవుడి దగ్గరికి ఎందుకు పోతాము అని మనం పైన అనుకుంటూ ఉంటాం. అది ఎంత మేరకు ఉంటుందంటే అన్ని సవ్యంగా జరుగుతుంటే బాగానే ఉంటుంది, విశ్వాసం బలంగా ఉంటుంది. అందులో కొద్దిగా జారిన, ఎక్కువ కూడా లేదు. ₹1,00,000 రావాల్సింది 90,000 వస్తే చాలు, ఆడికి సగం పోతుంది విశ్వాసం. మోకాలకి ఇంకా తగ్గించలేదు, కష్టపడి నమ్మకం ఉంది ఆయన తగ్గిస్తారని. ఎక్కువ బాధపడుచుకుని కూడా ఏమో నన్ను చేస్తారేమో, ఇప్పుడు అనుకొని వచ్చిన అన్నిటికి వస్తా ఉంటాయి కదా, నన్ను రాలేక చేసినావే అనేసి అప్పుడు కొంచెం ఇదైపోయింది. అంటే నాకు సత్సంగానికి పోవాలని ఆశగా ఉంది. మరి మోకాలు నొప్పి నాకు ఆ మోకాలు నొప్పి వచ్చిన తర్వాత రాలేకపోతున్నాను. నువ్వు తగ్గిస్తే కదా నేను వస్తాను. ఇది దాని మార్గం కూడా చూపించుకోవాలి, చేస్తాను, ఆ శక్తి కూడా నాకు ఇవ్వు, నేను చేస్తాను. అది వచ్చిన శక్తి కావాలి, శక్తి కావాలా. ఆ శక్తి కావాలప్పుడు ఏమిటి, ఏంటి బాబా ఇంతకాలాన్ని పాలన చేశారే, నాకు మీరు ఇవ్వలేకపోతున్నారే అంటున్నాం. ఒకటి ఇక్కడ మనం బాగా అవగాహన లోపమే. ఎందుకంటే ఈ మోకాలు నొప్పులు దేని ద్వారా వచ్చింది మూలం చూసుకోవాలి మనం. అందరికి రాని మోకాలు నొప్పులు నాకే ఎందుకు వచ్చింది? కారణము మన ఏదో ప్రారంభం. ఆ ప్రారంభాన్ని తీర్చివేసుకోవడమా, అలాగే ఉంచుకోవడమా, పోస్ట్పోన్ చేసుకోవడమా? ఇప్పుడు ఆయన పోస్ట్పోన్ చేశాడు అనుకోండి, తర్వాత అన్న దీన్ని ఇప్పుడు సత్సంగానికి నేను వెళ్ళలేకపోతున్నాను, కింద కూర్చోలేకపోతున్నాను, పైన కూర్చోవచ్చు. దానికి మార్గం ఉంది. మెట్లు ఎక్కలేకపోతున్నాము అంటున్నాం అంటే పూర్తిగా అస్వస్థం కావు. మనం పట్టుకోను తిట్టుకోను ఎక్కగలడానికి శక్తి ఉంది. ఆ ప్రయత్నం చేయాలి. అంటే మీ విషయమే కాదు. రెండవది మహాత్ములకే, అవతార పురుషులకే ప్రారంధం తప్పలేదు. మరి వారు ఎందుకు ప్రారంధం తొలగించుకోలేదు? సాక్షాత్ కృష్ణ భగవానుడే ప్రారంధాన్ని అనుభవించాడా లేదా? ఆయన మీద నింద వస్తే సమర్థమైన విషయంలో ఆ నింద పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేశాడా? దానికోసం ప్రయత్నం చేశాడా?
లేదా అనుకుంటే అప్పటికప్పుడు నింద పోతుంది. సంబంధం కూడా రా అంటే వచ్చేస్తుంది కదా, వచ్చేస్తుంది పోతుంది. కానీ సంబంధం పని కోసం ఇద్దరు మళ్ళీ అడిగిపోయాడు. అంటే ఏంటి? కర్మసాధంగా ప్రారంభ ప్రసారంగా ఈ శరీరం ఏం చేయవాలో ఆ పని చేయవలసిందే. వెంకయ్య స్వామి చివరి స్థానంలో ఆయన నడవలేకపోతే ఆయన ఏం చెప్పాడు? ఏంటి సార్ అందరూ రోగాలు తగ్గిస్తున్నారు, మీరు నీ మోకాళ్ళకి తగ్గించుకోలేకపోతున్నారు, పాపం అనుభవించవద్ద కదయా అన్నాడు ఆయన. మరి ఆయన ఎందుకు అన్నాడు అంటే ఏంటి? పాపం అనుభవించేస్తే మనం ఫ్రీ అయిపోతాం, తర్వాతకి అటువంటి పనికి రాదు. మీరేం చేశారంటే ఆవు అట్లా వస్తే పుల్లతో అటు కొట్టి అటు తరిమినాడంట, పుల్లతో తరిమినాడంట. ఆ పుల్ల దెబ్బ దాన్ని తగిలింది, మనం అనుభవించగదే అన్నాడు. అంటే వీటన్నిటి వర్తిస్తున్నాను అనుకోండి, చింత ఉండదు. విశ్వాసం కడిగినప్పుడే మీకు వచ్చినా నాకు వచ్చినా వాళ్ళకు వచ్చినా అని మీరు చెప్పారు, మేము చెప్పలేదు, అంతే తేడా ఇక్కడ. కర్మ పోయి మార్గం చూపి మేము ఏడుకుంటున్నా, కానీ తోచడా ఏం చేయాలా ఏమి చేసి. అదే మీరు చెప్పారు, మేము చెప్పలేదు, అంతే. ఇది ప్రతి ఒక్కరికి ఉండేది. కాబట్టి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గాన్ని అంటే అదే అచంచలమైన విశ్వాసం. అది ఉన్నప్పుడు అంటే నాకు లేదా అని మీరు అడగచ్చు, అది నేను చెప్పలేను. ఎవరికి వాడు ఆత్మవిమర్శ చేసుకోవడం ఇదంతా కూడా. ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు మాత్రం వాడు తెలుస్తుందిలా తెలియదు. అంటే ఏంటి? విశ్వాసంలో 4 భాగాలు ఉండాలి. 4 భాగంలో ఒకటి తగ్గినా కూడా విశ్వాసం సడలినట్టే. ఇప్పుడు సాక్షాత్తు ఉపాసిని బాబా దగ్గరికి బాబా ఏం చెప్పాడు? నువ్వు ఎవరిని చూస్తావో, దేన్ని చూస్తావో అందులో నేనున్నా తెలుసుకో అని ఉపాసన బాబా చెప్పాడు. ఉపాసన బాబా ఎంతటి వాడు? చిన్నప్పటి నుంచే యోగము ధ్యానము చేసిన మహోన్నత వ్యక్తి. చిన్నప్పటి నుంచి కూడా 2 వారాలు చనిపోయినా 3వ వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఈ ధ్యాన స్థితిలో మాత్రం తేడా రాలేదు. ఒకసారి యోగ ప్రక్రియ చేస్తాంటే శ్వాస ఆగిపోతే ఒక వృద్ధుడి రూపంలో వచ్చి వేడి నీళ్ళు తాగరా అన్నాడు మాట వినగా. ఇంకో మహాత్మా దగ్గరికి వెళ్ళాడు, బాబాని ఆశ్రయించని చెప్పాడు. ఆయన ముస్లిం కదా, నేనేంది ఆశ్రయించేది అని అనుకున్నాడు. మళ్ళా తిరిగి ఇంకోసారి కనబడ్డాడు, నువ్వు వేడి తాగాల్సింది అన్నాడు. అంటే ఇంత చెప్పి చేసిన తర్వాత షిరిడీకి వచ్చాడు. వచ్చిన తర్వాత 1 వారంలో వెళ్ళిపోవాలంటాడు. నువ్వు వెళ్ళి 1 వారానికి తిరిగి రావాలి, నేను రానంటాడు. ముడి పట్టి రాస్తాడు. అంటే వేసాడు, పోయినాడు. బాబాకి పోతానే ఇంకో తోడు తీసుకొచ్చేసి రానాయన తోడుకొని చేశాడు. బాబాకు నవ్వు నవ్వుతాడు. ఇదొక అనుభవం. అంటే ఈ అనుభవం జరుగుతున్నప్పటికి కూడా ఇంకా గొప్పనం ఏంటి? ఒక భక్తుడు వస్తాడు, బాబాని దర్శిస్తాడు రావడానికి. ఆయన ముస్లిం కదా, ఆయనకేం దానం పెట్టేది అనుకుంటాడు. సరే ఇక్కడ ఇంకెవరు ఉన్నారంటే కండోవాలని ఉపాసన బాబా ఉన్నాడు అంటాడు. అక్కడికి పోతాడు, నమస్కారం పెట్టిపోతే బాబా ముస్లిం కదా, ఆయనకు నమస్కారం, నాకు నమస్కారం వద్దంటాడు. అప్పుడు ఎక్కడ జ్ఞానం ఉండాలి ఉపాసన బాబా? బాగా ఆలోచించండి. ఇక్కడ ఏ సాధనలో మనకి ఇంత కూడా లేదు. మనం విషయం చెప్తున్నాం, మీరనే కాదు, మనం అందరూ అట్లే ఉన్నాం. అటువంటి వ్యక్తికి నేను నైవేద్యానికి వస్తానని బాబా చెప్పినప్పుడు ఒక్కొక్క వచ్చింది, అడిగి తరిమినాడు. మళ్ళా నైవేద్యం తీసుకొని పోసి బాబాకి ఇస్తాడు. నేను అక్కడ వచ్చాను తరిమేసిరావు అంటాడు. అయ్యో పొరపాటు అయిపోయింది బాబా, ఈసారి కుక్క కొన్న పుల్లి పెడతాను అనుకున్నాడు. అలా కుక్క రాలే, పిల్లి దాగా వేరే ఒక వచ్చాడు. వస్తేనే వాడు ఆశ్రయించుకున్నాడు. మళ్ళీ బాబా దగ్గరికి పోయినాడు. నేను ముందు ఏం చెప్పాను నీకు? నువ్వు ఎక్కడ చూసినా నేనే, నువ్వు ఎవరికే చూసినా, నువ్వు దేనికే చూసినా అది నేనే అని చెప్పాడు. మరి అంతటి మహోన్నత వ్యక్తి బాధపడ్డాడు. ఎందుకు తెలుసుకుంటానంటే అందుకే మరి విశ్వాసం ఉంది అనుకుంటున్నాం. విశ్వాసము ఉంది అంటే ఎందుకు నాకు ఇలా తగ్గించలేదు అనే ఆలోచన రాదు. మీరైనా నేనైనా ఆ ఆలోచన రాదంతే. 3 ఉన్నారు శిష్యులు. ఒకడికి కష్టం వస్తే సరే కష్టం వచ్చింది అనుభవించాలి అనుకుంటాడు.
ఇంకోటి అనుకుంటాడు, సరేలే ప్రారంధం ఇలా తీరిపోతుంది అనుకుంటాడు. మూడోవాడు అనుకుంటాడు ఏమంటాడు, అది కష్టమని వాడికి తోచదట. ఇందులో ఎవడు శ్రేష్ఠుడు? ఇది కష్టమైన ఆలోచన వాడికి రాలేదు అంటే ఏమిటి? ఆ కష్టము సుఖము తేడా లేదు అనే భావన వచ్చింది. ఆ స్థితికి వెళ్ళడానికి ఈ ప్రయత్నం అండి. ఇప్పటికిప్పుడే మారిపోతాము, ఇప్పటికిప్పుడే మనం వివేకానంద అయిపోతాము అని అనుకుంటుంటాం. నా బోటిగాడు ఎట్లా అవుతాం? అది బిడ్డ పుట్టగానే పరిగెత్తాలా? పరిగెత్తలేదు. అది చెప్పడం ఇంకా ఉపాసన బాబాయ్ కూడా, అంటే ఇన్ని అనుభవాలు ఇచ్చినప్పటికి కూడా ఆ ఉపాసన భావాన్ని తెలుసుకోలేకపోయాడు. మళ్ళీ ఉపాసన బాబా చెప్పాడు, మరి 4 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు. 4 సంవత్సరాలు ఇక్కడే ఉంటే నా అంతటి వాడ అవుతా ఉన్నాడు. చూడండి ఎంత డీజుడు. 4 సంవత్సరాలు ఎంతటి వాడ ఉన్నప్పటికీ 3.5 సంవత్సరం ఉన్నాడు. ఇంకా ఈయన 6 నెలలే. ఇంత లోపల చుట్టూ జనం చేస్తారు కదా, నువ్వు వీరుడివి సూర్యుడివి, ఇక్కడే అసలు సీడీలో ఉండేది, నువ్వు బాంబేకి రా, నాగపూరికి రా, నీకు దేని పని వెలిగిపోతే చెప్పేటప్పటికి పొంగిపోయా. బాబాని అడిగాడు, వెళ్ళొద్దురా అన్నాడు. ఇంకోసారి వెళ్తారా అన్నాడు. ఈయన ఎప్పుడు ఇట్లే అంటాడు అనేసి చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఉనింటే ఏమైండేవాడు? ఈ అధ్యాయం పేరు విశ్వాసం అండి. ఉనింటే బాబా తడై ఉండేవాడేమో. స్వయంగా బాబాను చూశాడు, బాబా సన్నిధిలో ఉన్నాడు, బాగా అనుభవం పొందాడు. మరి ఏం పొందాడు అతడు? విశ్వాసం ఎంతవరకు ఇంతగా దృఢంగా ఉంచుకోలేకపోయాడు. కాబట్టి ఇక్కడ ప్రత్యక్షంగా ఉండి సేవ చేయడం కన్నా పరోక్షంగా ఉండి సేవ చేయడం ఎంతో గొప్ప. ఇప్పుడు మనకేమవుతుంది? మనకి అదృష్టవంతులు మనసులు ఏది వాళ్ళ శరీరంగా చూడకపోతే మన అదృష్టవంతులు లెక్క. అసలు చూస్తే నిజంగా మాట వింటామంటారు. అసలు నేను కోరుకున్నానండి దేవుణ్ణి, ఏమని? దేవుడా నాకు ప్రత్యక్షంగా, బాబా నాకు ప్రత్యక్షంగా కోరిన, ప్రత్యక్షమైనాడు, ఈ పని చెయ్యి అని చెప్పినాడు నాకు. నేను తెల్లబోయినా, నేను కోరడం ఎందుకు అని చెప్పిన పని చేయలేకపోయాను. ఇంకేం కోరే లాభం? బాబాను ప్రార్థిస్తా, బాబా కనపడ్డాడు సార్ నాకు ఉండి చెప్తాను కదా, బాబా కనపడ్డాడు. ఏమిరా అన్నాడు, మీ దయస్తా మీరు ఏం చెప్పినా చేస్తాను అన్నాడు. ఒకడు చెప్పాడు, ఇంకేం చేసేదా? అప్పటికి పోరాటం మానుకున్నా, నిద్రపోతాడు. బాబా కనపడ్డాడు చెప్పేసా క్యూ కట్టపోతాడు బయటికి. అంటే ఇది జరిగిన విషయమే. ఇది అంటే ఇట్లా మనం ఆలోచించాలనుకోండి, పరోక్షంగా ఉండు సేవించడం ఎంతో అదృష్టవంతులము. అందుకే సాధకుడు అనేవాడు గురువు దూరంగా ఉండాలి. దగ్గరుండి మన మాట వినమండి. ఇప్పుడు బాబా దగ్గర చూడండి, తాతయ్య ఎంత చూడండి, జ్ఞానంలాగా వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారు. బాబాని పలానా ఊరికి పోతారు, పోవద్దురా అన్నాడు. నువ్వు ఎప్పుడు ఏంటి అలా కట్టా చెప్తావు అన్నాడు. సరిపోరా అన్నాడు. పోయినాడు, ఆ బండి బాల్తా కొట్టింది. తడుంతా మన బాబా దగ్గరికి వచ్చాడు. బాబా దెబ్బ తగిలిందని అడగడం ఎందుకు, వద్దంటే వెళ్ళడం ఎందుకు? మనకి పాఠం అండి ఇవన్నీ. అందుకే మనం మమేకం అవ్వాలంటాడు మాస్టర్ గారు. ఇక్కడ పాత్రలో మమేకం కావాలి. మమేకమైనప్పుడు ఆ పాత్ర మనం భావించినప్పుడు మాత్రమే విశ్వాసం దృఢపడుతుంది, లేకపోతే విశ్వాసం దృఢపడదు. ఆయన గొప్ప మహాత్ముడు, ఆయన దేవుడు, ఆ భావనే మనకుంటుంది. కానీ లోతుగా పరిశీలించాలి. అది ఇక్కడ ఈ ఉపాసన బాబాకి ఇంత జరిగినప్పటికి కూడా అంటే ఎంత గొప్ప వ్యక్తి. మసీదులో ఏం చేస్తూ తెలుసుకున్నాడు కాబట్టే కదా, ఒరే నువ్వు ఆయనకి నమస్కారం, ఆయనకే నమస్కారం పెట్టాడు, నాకు నమస్కారం పెట్టాడు అన్నాడంటే ఎంతటి త్రికాలజ్ఞ ఉండాలి, ఎంత సర్వజ్ఞుడు. ఉపాసన బాబా సంగతి మాట్లాడుతున్నాం. మరి అటువంటి ఉపాసన బాబానే 6 నెలల నుండి కూడా వెళ్ళిపోయాడు. అంటే నిరంతరము ఆయన ఇచ్చిన అనుభవము గుర్తుపెట్టుకోలేకపోవడం. ఇప్పుడు ఉపాసని బాబా ఎన్ని అనుభవాలు ఇచ్చి ఉంటాడు. మసీదులో వెళ్ళినా అక్కడి నుంచి కాపాడుకుంటూ వచ్చాడు కదా, ఆ ఒక అనుభవం దాల్దా మనం ఉంటుందండి. నన్ను ఎవడో మోసం చేశాడు,
దబ్బిచ్చి మోసం చేశాడు వాడు. చేసిన తర్వాత వాడు నేను గుర్తుపెట్టుకోనా, ఇంకోసారి మోసపోతానా? మరి ఈ సంగతి మాత్రం భగవంతుడు నాకు ఎన్ని అనుభవాలు ఇచ్చి ఉంటాడు. మరి ఎన్ని అనుభవాలు ఇచ్చిన తర్వాత ఒకటిలో పెట్టుబడికి నేను తూనా బొట్టు అంటాను. ఒక్కటి చాలు, ఒక అనుభవం చాలు. మనం గట్టిగా పట్టుకొని తెచ్చుకుంటే ఎన్ని అనుభవాలు కావాలి? ఇస్తారే ఉన్నాము, మనం అడగతారే ఉన్నాము, పోతారే ఉండాలి బండి. ఇంకెప్పుడు ఈ విశ్వాసం ఉన్నట్టు లెక్క అర్థమైందో లేదు. నాకు ఎన్ని అనుభవాలు జరుగుతాయి మరి ఇన్ని అనుభవాలు జరిగినప్పటికీ ఒకటి జరగబడినప్పటికీ ఏంటి బాబా నన్ను ఇలా చేసిన అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక మోసగాడు మన డబ్బు ఎగ్గొట్టినప్పుడు మనం వాడిని మర్చిపోతామా? అట్టు గుర్తు పెట్టుకుంటామా? వాడు వస్తే జాగ్రత్త పడమా? మన పదే అప్పిస్తాం వాడికి ఏమన్నా ఎగ్గొట్టి తెలుసు కదా. మరి ఒక్క అనుభవంతోనే వాడి యొక్క పరిస్థితి మనకు అర్థమైంది కదా. మరి ఈ ఒక్క అనుభవంతో మనకి ఎందుకు విశ్వాసం ఉండలేకపోతున్నాము అంటున్నాడు ఇక్కడ మాస్టర్ గారు. ఇక్కడ అటువంటి వాడు జాగ్రత్త పడుతున్నాం మోసగాడు అనే సంగతి. మరి ఇంకోసారి మోసం వచ్చి కాక కానీ మూడోసారి మోసం కదండి. కాబట్టి ఇక్కడ భగవంతుడు అనుభవం తర్వాత అది హృదయం గుర్తుపెట్టుకున్నప్పుడు విశ్వాసం దృఢపడుతుంది. ఇప్పుడు విశ్వాసం అంటే అవిశ్వాసం, విశ్వాసం లేకపోతే అవిశ్వాసం అంటారు. అందుకే భగవంతుడు మాట్లాడు సంశయాత్మక వినాశకతే అంటాడు. ఎవరికైతే సంశయం ఉందో వాడికి వినాశనం అన్నది. వినాశనం అంటే నాశనం అయిపోతాడని కాదు, అజ్ఞానంలో ఉంటాడు అర్థం. ఎంతైనా సంశయం లేకుండా నువ్వు ఉంచుకోకపోతే నీకు ఫలితం ఏముంటుంది? ఎన్నో అనుభవిస్తున్నాడు, ఎంతోమంది సహాయం చేస్తున్నాడు. ఎందుకని నేను ఆ కిషన్ దగ్గర పోతున్నాను, 4 సార్లు ఆడి డబ్బులు ఆడని ఇచ్చాడు నాకు, 5 సార్లు నాకు ఇవ్వలే, అది దగ్గర లేక ఇవ్వాలి. నేనేమంటున్నా పెట్టుకున్నాడంటే బ్యాంకులో డిపాజిట్ ఉన్నాడు దాని దగ్గర, ఇస్తే ఏం పోయిందని మీరు చెప్తా. ఈ 4 సార్లు ఇచ్చింది కాస్త అది తెలుసు ఇబ్బంది, అది బ్యాంకులో ఉందో ఎక్కడెక్కడ ఉందో నాకేం తెలుసు. నా ఏంది అది బ్యాంకులో ఉందో ఇరపెట్లో ఉంది, ఉండి కూడా నాకు ఇవ్వడం లేదు అని నేను అనుకున్నాను. తర్వాత యథార్థం తెలుసుకోలేదు లేకపోతున్నా కదా. మరి భగవంతుడు నాకు ఇలా తగ్గించలేదు, ఎందుకు కొనలేదు అని మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాము? విశ్వాసం ఉన్న భ్రాంతిలో ఉంటున్నాం మనం ఇక్కడ, అందులో బయటపడాలి. విశ్వాసాన్ని పెంచడానికి సాయినాథుడు, సాయినాథుడు పెట్టుకుని సాయినాథుడు అంటున్నామండి, రాముడు పెట్టుకుంటే రాముడు అంటాం. రామభక్తుడు అనుకోండి, రామభక్తుడికి ఎంతమంది ఎన్ని అనుభవాలు జరగలేదు? చెంగాళం నమ్ముకోవడం వాళ్ళకి ఎన్ని అనుభవాలు జరగలేదు? కానీ ఆ అనుభవాన్ని కట్టుబడి ఉండగలుగుతున్నామా లేదా అని పరిశీలించుకోవడమే. అదే మాట్లాడేది విశ్వాసం అని అంటే ఎట్లా ఉంటుంది? నేను మోసం చేసిన బట్టి ఎలా జాగ్రత్తగా ఉంటావో అలా ఉండు. అన్నీ నాకు అనుభవం అయితే నమ్ముతానండి అంటాం మనం. నాకు ఆరోగ్యం సరిగా లేదు అని చెప్తాడు, పలానా డాక్టర్ పోతే బాగుంటుంది అనేసి వెళ్తానా? అనుభవించిన తర్వాత మనం వెళ్తానా? నమ్ముతాను కదా. మరి దీని సంగతి ఎట్లా? ఇది మాత్రం ఎందుకు విశ్వసించలేకపోతుందో? అర్థమైందా? అర్థమే కాదు చెప్తున్నాను, నాకు చెప్పడం నాకు. మరి ప్రతి ఒక్కటి అనుభవం అదే, అనుభవం అవుతే తెలుసుకోవడం మంది భ్రాంతి అండి. అన్ని అనుభవానికి రావాలని లేదు, అనుభవం వచ్చి తెలుసుకోవాలన్నా టైం పడుతుంది. అనుభవించిన వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళని ఆశ్రయించు, ఈ శాస్త్రం దృఢపడుతుంది అని విషయం చెప్తున్నాడు. కాబట్టి ప్రత్యేక సాంతం ఉన్న వాళ్ళకంటే మనం ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే మనం ఆయన నీళ్ళనే చూస్తున్నాం, ఆయన మహిమని వింటున్నాం, అందులో మమేకం అవుతున్నాం. ఇంకా లోపాలు ఉండదు అక్కడ. వ్యక్తి లేడు కదా, వ్యక్తి ఉంటే లోపాలు ఎతకతాం, వ్యక్తి లేనప్పుడు ఆయన జీవిత విధానంలోని ఆంతర్యాన్ని గుర్తిస్తాం. ఇలాగే నిజంగా ధనం అనుకోండి, పదే పదే మంచిగా ఉండు మంచిగా ఉండు మంచిగా ఉండు అంటే ఏమంటుంది మనకి? ఏమిదే భోగాహారి అంటాడు. అంటామా అండి? సత్సంగం చెప్పి ఏం చెప్తా ఉంటాడు? ఏమో సత్సంగంగా ఏడు చెప్పింది ఆడు చెప్తా ఉంటాడు, ఆ చెప్పింది ఏడు చెప్తా ఉంటాడు. అంటే ప్రతి ఒక్కటి మనం ఆలోచించుకుంటూ వస్తే కదా ఏదైనా ఒకసారి అనుమానం లేని స్థితికి రావాలి. ప్రతి ఒక్కటి అనుభవం అంటే అది వీలు కాదు. అనుభూతులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పట్టుకోవాలి, వాళ్ళ బాధలు వెళ్ళగలగాలి. లేకపోతే ప్రతిసారి మంచిది ఇదే ఒకే రస అంటాం. అందుకే ఒక పండితుడు ఉన్నాడు,
మహాపండితుడు, మంచి మేధావి, ఈ ఊరికంతా గొప్ప ఆయన. వాడు కొడుక్కి మరి శ్లోకాలు చదువురా, నేను మూతలు చదువుతారా అంటే ఏదో కల్పొద్దస్తమా, ఇదే నీ భోగాతమా అంటాడు. అందుకు ఒక సామెత వస్తుంది కదా, పండిత పుత్ర. ఎందుకు సామెత వచ్చిందంటే ఇందుకే సామెత వచ్చింది. అది సరిగ్గా మన నాన్న మనకి చెప్తున్నాడే అని ఆలోచించాడు. మన పరిస్థితి కూడా అంతే. కాబట్టి దూరంగా ఉన్నాం కాబట్టి, ఆయన సరిగ్గా లేదు కాబట్టి, ఆయన భావాన్ని అర్థం చేసి ప్రయత్నించడం కాబట్టి మనం ఎంత అదృష్టవంతులు ఉంటుందని మాస్టర్ గారికి. ప్రత్యేక సాధన లేకపోవడం చేత మనకేమొస్తాను, వారి లీలలో ప్రకటమయ్యే నిజతత్వం ఏదో దాన్ని మాత్రమే అనుభవించే అదృష్టం, మహాభాగ్యం మనకు కలిగింది. ఇప్పుడేమవుతాం, చదువుతూ ఉంటాం, అందులో లీలలో మనం మమేకమవుతుంటాం. మమేకమైన తర్వాత ఆ అనుభూతి పొందుతాం. ఆ అనుభూతి పొందిన తర్వాత ఇంకా లీల జరిగిన అనుభవం మనకు వచ్చినా రాకపోయినా ఆ అనుభూతిలోనే ఉంటాం. అందుకే మనం పారాయణ నిరంతరం ఎందుకు చేయమంటున్నారంటే, నిరంతరం పారాయణ చేయకముందు చేయగా ఏమవుతామంటే అందులో మమేకమవుతాం. ఆ మమేకమవడానికి మొట్టమొదటి పారాయణ ఎటువంటి అనుభూతి పొందామో ఆ అనుభూతితో మనం పారాయణ చేయాలి. ఇన్నిసార్లు పారాయణ చేశానే అనుకుంటే అనుభూతి పోతుంది. అర్థమైంది కదా? ఇన్నిసార్లు పారాయణ చేశానే అనుకోండి, ఒక అధ్యాయం చదివితే అది మొత్తం గుర్తు చేస్తుంది. అబ్బా గుర్తు చేసి అనుకోండి, అందులో సారాన్ని మనం అనుభూతి పొందలే. ఉదాహరణకి మాస్టర్ గారి దోశ గురించి రాశాడు. నాకు దోశ అంటే ఇష్టం. మా ఇంట్లో ఉన్నప్పుడు దోశ అంటే ఇష్టం. సరే, దోశ మా ఇంట్లో వారానికి రెండు రోజులు 3 రోజులు పెడతారు. తర్వాత నేను ఏదో ఎవరింటికి పోయాను అనుకోండి, దోశ అంటే ఇష్టం అని చెప్పేసి ఆ ఊర్లో 10 రోజులు 15 రోజులు ఉన్నా, రోజు దోశ చేసేది. పెడతాండి, మీరు పెడతారు అంటే ఏంటి, ఇన్ని రోజులు దోశ అంటాను నేను. ఇన్ని రోజులు లెక్క పెట్టుకున్నా కానీ దోశ రుచిని ఆస్వాది తక్కువ. అలా కాకుండా ఆ దోశ రుచిని కన్నా ఉంటే ఇన్ని రోజులు తింటున్నాననే అని భావన పోదు, ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. అర్థంగా అవుతుందా? ఆ రుచి ఆస్వాదించాలనుకోండి, ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది టేస్ట్. అబ్బా భలే ఉందిరా అనిపిస్తుంది. పారాయణ కూడా అంతే. ఎన్నిసార్లు చేసాయో మనం భావించదు అనుకోమే, ఎందుకు చెప్పింది చదువుతాను, చెప్పింది చెప్తాను, వినిందే పెట్టున్నాం, పోయే లాభమా, అదే మన ఇంట్లో కూర్చొనే చదువుకుంటాము అని అనిపిస్తుంది. ఆ చెప్పే విధానం సత్యం అనుకోండి, నేనని కాదండి, ఎవరు చెప్పిన సత్యం చెప్పినప్పుడు కూడా అందులో మాదిరి అనిపించాలనుకోండి, కొత్తగా అనిపిస్తుంది. కొందరు చూడండి పారాయణ చేస్తూ ఉంటే ఇంతకుముందు చదివాము, మనం ఇప్పుడు కొత్తగా ఉందే అనుకుంటారు. ఇప్పుడు మనం విన్నాము, ఈ సంఘటన విన్నాము, మొన్న వినేది ఇప్పుడు చాలా కొత్తగా ఉందే అంటాం. అంటే ఎప్పటికప్పటికి కేసు రుచి చూస్తామంటే అది నూతత్వంగా ఉంటుంది. అలాగే భగవంతుని యొక్క అనుభూతి చెందిన కూడా నువ్వు మొట్టమొదటి అనుభూతి చెందుంటే ప్రతి ఒక్క అనుభవం కూడా కొత్తగానే ఉంటుంది. ఆ కొత్తగా ఉండేటువంటి నీకు విశ్వాసం దృఢపడుతుంది. అందుకని విశ్వాసం అనేదానికి మాత్రమే ప్రవర్తన వివరిస్తూ వస్తానండి ఇక్కడ. అలా చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఈరోజు తింటున్నాననే దోష స్మృతిలోకి రాదు, ఈరోజు పారాయణ చేస్తున్నాననే భావన రాదు, ఈరోజు సత్సంగానికి వెళ్తున్న రోజు లెక్క రాదు, ఎన్ని రోజులు లెక్కకి రాదు. ప్రతిరోజు కొత్తదనం, ప్రతిరోజు నూతనత్వం. కొంత చూడండి, ప్రతిరోజు పూజ చేయడము, ప్రతిరోజు ఇష్టం పారాయణ చేయడము చేస్తూనే ఉంటారు. వాళ్ళ జీవితం ఒక ఆనందంగానే ఉంటుంది. వాళ్ళకి రోజు ఇదేనా చదువుతానే ఉన్నారు, ఎందుకంటే ఆ అనుభూతి పొందలేదు. కానీ ఆ అనుభవించిన వాడికి ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకునేది అంటే లివింగ్ ప్రజెంట్, వర్తమానంలో ఉండు. వర్తమానంలో ఉంటేనే జీవితం ఆనందంగా ఉండవచ్చు. మనం పాస్ట్ ఆర్ ఫ్యూచర్లో ఉంటాం. ఈ వర్తమానం ఆస్వాదించలేకపోతాం. పాస్ట్ని చూస్తే దుఃఖం, ఫ్యూచర్ చూస్తే భయం. ఇప్పుడు సుఖంగా ఉన్నాం, దేశాన్ని మర్చిపోతాం.
అని ఆలోచన తెప్పించడానికి మహాత్ముల యొక్క ఇటువంటి మహిమ నీళ్ళు చేస్తుంటారు. అంటే ఎప్పుడైతే రుచిని ఆస్వాదిస్తావో ఆ వస్తువు లేకపోయినా దాన్ని ఆస్వాదించగలం. ఏది ఆ వస్తువుని కావచ్చు, ఆ వ్యక్తిని కావచ్చు, ఆ ప్రదేశాన్ని కూడా కావచ్చు. ఇప్పుడు ఆవకాయ అన్నా, ఇప్పుడు నేను అందరి నోళ్ళు కొద్దిగా నీళ్ళు పోతాయి. ఇక్కడ ఆవకాయ లేదు, కానీ ఆవకాయ తిన్న ఆస్వాదించడం కాబట్టి ఆవకాయ లేకపోయినా అలే ఉందిరా అనిపిస్తుంది. అలాగే భగవంతుడి యొక్క అనుభవాలను మనం ఆస్వాదించగలిగి ఉంటే ప్రతి క్షణము ఆనందమే. అది లేకుండా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నాకు అనుభవాలు జరగలేదు, నా కోరిక నెరవేరలేదు అనుకుంటాను అనుకోండి, అంతే. అసలు నిజంగా మొట్టమొదటి కావాల్సింది ఏమిటి? అంకిత భావం ఉందా, హార్ట్ఫుల్గా ఉన్నామా, భగవంతుడి పట్ల చూద్దామండి. అది మనం ఎవరు కూడా ఆలోచించడం లేదు. అంటే ఏంటి? ఆత్మవిమర్శ చేసుకుంటే దృఢత్వం ఏర్పడుతుంది. దీనికి ఒక ఆగ్రాలు అనుకుంటాను నేను, గురుగారు సింగ్ ఏదో, అతడు స్వాతంత్ర సమరయోధుడు, అంటే గిరిల్లా యుద్ధం చేసేవాడు, బ్రిటిష్ పరిపాలించేవాడు కదా. అతను ఏం చేస్తాడంటే అతని కింద చాలా మంది ఉన్నారు. అతనికి ఇతరే వంట చేసి పెట్టేవాడట, పేరు గుర్తురాలేదండి. వంట చేస్తూ ఉంటే వంటలు పొయ్యిలో కమ్మి పెట్టి తన ఛాతీ మీద కాల్చుకుంటాడు. ఎవరు? అతడు. బాధ తగ్గించాడు, ప్రతిరోజు కాల్చుకునేవాడట. తర్వాత అడిగాండి, ఎందుకు నువ్వేందుకు కాల్చుకుంటున్నావంటే, ఒకవేళ పొరపాటున నేను బ్రిటిష్ వాళ్ళకి పట్టుబడితే, వాళ్ళు నన్ను ఇలా వాతలు పెడితే నేను రహస్యాలు చెప్పేస్తానేమో. ఇప్పుడు ఆ బాధ అనిపించి అనుకోండి, వాళ్ళు కాల్చినా కొట్టినా కూడా రహస్యాలు రావు. ఆత్మవిమర్శకే మనం భయపడ్డాం, అసలు శరీరానికే ఆ పరీక్ష పెట్టుకున్నాడు. అదే అనుకుంటున్నా. అందుకని ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు, ఏం చేశావు, ఎంతమందికి మంచి, ఎంతమందికి చెడు, ఇలా చేసుకుంటాడంటే మనసు పరిపక్వ చెందుతుంది. అందుకోసం వీళ్ళు విషయం చెప్పడం ఇక్కడ. ఎంత చేసినప్పటికీ కూడా నిరంతరము ఏ నిజతమైతే ఉందో ఆ నిజతత్వాన్ని నువ్వు గ్రహించు. ఇప్పుడు ఒక లెక్క ఉంది, దానికి సూత్రం తెలిసిందనుకోండి, ఎట్టని వేసేస్తాడు. సూత్రం తెలియకపోతే ఉదాహరణ చూసుకుంటా కూర్చుంటాడు, అది ఇస్తే రాస్తాడు, అది చేయడు. అలాగే ఈ ఆనందత్వానికి ఏ సూత్రం తెలుసుకున్నాం అనుకోండి, వాడు ఎప్పటికీ ఆనందంగా ఉంటాడు. ఇది లేదు అనే భావన ఉండదు. నీకు భగవంతుడు ఏమి ఇచ్చాడా అని అడిగాను అనుకోండి, నాకేమీ ఇవ్వలేదండి ఆయన అంటాడు. అంటే అర్థం ఏంటి? అన్నీ ఇచ్చాడని అర్థం. నాకు ఆయన ఏమి ఇవ్వలేదండి అంటే అన్నీ ఇచ్చాడని అర్థం. అలా చెప్పగలగాలి, అది తోటి విశ్వాసం. మనం లేని దానికోసం ఆలోచిస్తున్నాం, ఉన్న దాని గురించి మనం ఆనందించలేకపోతున్నాం. మోకాలు నొప్పులు మీ విషయం కాదండి, మన పని మనం చేసుకోగలుగుతున్నాం. అది ఆలోచిస్తాను ఒక పక్క. అది కూడా లేకుండా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక ఆయన సత్యం చెప్తూ ఉన్నాను, బ్రహ్మాండ సత్యం చెప్తూ ఉండే ఒక ఆయన పక్షవాతం వచ్చింది, మధ్యలో పడుకున్నాడు. ఏంటంటే మీకు ఇలాంటి పక్షవాతం వచ్చింది, ఏమి? భగవంతుడు నా పైన కరుణామయుడు. ఏమి అంటే ఇంతకుముందు ఊరులోది చెప్పాల్సి వచ్చింది, ఇప్పుడు మంది మీద కూర్చొని చెప్తా ఉన్నా హాయిగా. మరి ఎంత ఆ కరుణామయుడైనా చెప్పడానికి సొరబెట్టుకు ఉంది, ఇదొక్కటే పని చేయలే, కానీ చెప్పడానికి అడ్డుగా లేదు కదా అని ఆనందించాడా? మనం తాగడం కూడా అసలు తెలియదు కదా, అందులో అది పోయింట్ అనలేండి. ఆయన చెప్పే మాట, హాని చెప్పే మాట, ఏ సత్యం చెప్పావు, ఇంత కింద కూర్చునేవాడిని, కనీసం కూర్చుని కూడా చెప్పావు అసలు నాకు వచ్చింది కదా అంటాను ఆయన. అని చెప్పడం ఆగలేదు కదా, కింద కూర్చున్నా పై కూర్చున్నా, మరి ఆనందం ఉన్నా కదా, చెప్తే నాకు ఆనందం, 10 మందికి అందిస్తే ఆనందం. ఇప్పుడు కూర్చొని చెప్పగలుగుతున్నా, భగవంతుడు చాలా కరుణమేడు అన్నాడు తాగడం కూడా. అంతే, అయ్యో కింద కూర్చొని చెప్పలేకపోతున్నానే అని బాధపడలే.
అర్థమని భావించుకుంటున్నాం. ఎందుకంటే ఇవన్నీ మనకు అన్వయించుకోవాలండి. కాబట్టి ఉన్న దాంతో తృప్తి కాదు, సంతృప్తి. తృప్తి వేరే, సంతృప్తి వేరే. సంతృప్తి, ఈ మాత్రమన్నా మన జీవితం సాగుతుంది. నీకు థ్యాంక్స్. ఇది కూడా లేని పరిస్థితి ఏంటి? అది విశ్వాసం ఉంటే ఆ భావం వస్తుంది, లేకపోతే రాదు. మనకి విశ్వాసం నింపడం కోసంగా సాయినాథుడు ఎన్ని అనుభవాలు ఇచ్చాడు జనాలకంతా కూడా. ఇప్పటికి ఇస్తూనే ఉన్నాడు, కానీ ఇంకా దృఢత్వం చేసుకోలేకపోతాం. అంటే బాధపడే అవసరం లేదు. ప్రయత్నం చేయగా 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 ఎప్పటికైనా గమ్యం చేరగలం. ఇప్పుడు మనం 100 అడుగుల దూరంలో మనం ప్రవేశించాం. ఇప్పుడు 2 అడుగులు వేసాం. ఇంకా అంటే 2 తగ్గిందా లేదా? 100 అడుగులు ఎక్కా. ఈ జన్మలో 2 అడుగులు వేసాం. 2 అడుగులు ఎందుకన్నామంటే, ఒకటి పారాయణ, ఒకటి సత్సంగం. ఇది 2 అడుగులు. అది కూడా లేకుండా ఆ అవతల ఉండేవాళ్ళు సరిపరిస్థితి ఏంటి? ఇంకోటి ఏంటంటే, ఈ సత్సంగము ఈ ఆధ్యాత్మికం వల్ల కష్టం వస్తే తట్టుకునే ధైర్యం అనే కలుగుతుంది. ఇది లేదనుకోండి, దేవుడిలో దీయలేదనుకోండి, వాడి కష్టం వస్తే జీవితాన్ని అంతం చేసుకుని ప్రయత్నం చేస్తాడు. వాడికన్నా మనం మేలు, గుడ్డి కన్నా ఆలోచిస్తాడు కదా. మన పరిస్థితి మెల్లకన్నా లాంటి వాళ్ళు మనం మేలు ఒక్కరితో చూస్తున్నాం. ఈ ప్రపంచాన్ని, ఈ దృశ్యాన్ని, భగవతత్వాన్ని, అన్ని విషయాలు చెప్తున్నాడు మాస్టర్ గారు. అంటే నిరంతరము ఈ భావం నిలబడడం కోసంగా మనం ఏం చేయాలి అంటే, ప్రతి ఒక్క అనుభవాన్ని ఆస్వాదించు. ఇంత ప్రశ్న అండి. ఒక చెట్టు చూసి తెచ్చుకోవచ్చు మనం. చెట్టు నరికేస్తారు, బాధపడుతుందా? మళ్ళా చింతిస్తుంది. మామిడికాయలు ఫుల్గా ఉంటుంది, రాళ్ళతో కొడతారు. ఇప్పుడు ఇప్పుడు కొడుతున్నారని చెప్పేసి కాయలు రాకుండా చేసుకుంటుందా? చేసుకోదు. మరి మన పరిస్థితి ఏంటి అని ఆలోచించాలండి. ఎందుకంటే మనిషి సంస్కరింపబడితేనే తర్వాత జన్మల్లో ఇంకా ఉత్తమ సంస్కారం జరగడానికి అవకాశం ఉంటుంది. ఎంతో ఎంతో పూర్వజన్మ పుణ్య ఉత్తమ సంస్కారం చేసుకొని ఉన్నాం కాబట్టి ఈ మాత్రమైనా మనం ఉన్నాం. ఇంతకని కిందకి దిగజారకూడదు. దానవత్వం నుంచి మానవత్వంలోకి వచ్చాం. మానవత్వం నుంచి దైవత్వానికి వెళ్ళాలి. మానవత్వం అనే దైవత్వం ఎందుకు పనికిరాదు? నేను మానవత్వం లేకుండా నేను ఎన్ని పూజ చేసినప్పటికీ కూడా అది నిష్ప్రయోజనం. నాకు నైతిక విలువలే లేదనుకోండి, నైతిక విలువలు లేకుండా ఉంటే నువ్వు ఎంత మంచిగా ఏ ఉపయోగం ఉంటుంది? మనిషికి కావాల్సిన మోరల్ లేని జీవితం వ్యర్థం. మోరల్ లేకుండా ఎవరు ఉంటారు? రాక్షసులు ఉంటారు. మన రాక్షసులు కాదు, మనుషుల్లో. మోరల్ అంటే ఏం చేయాలండి? ఏ విధంగా సేవ ఒకటి ఉంది, దయ, ప్రేమ, స్వార్థం లేకుండా ఉండడం, అంకిత భావం కలిగి ఉండడం, నిజాయితీగా ఉండడం, సభ్యతగా ఉండడం, సంస్కారం కలిగి ఉండడం. కష్టమా? మరి ఎందుకు ఈ ప్రపంచం ఇలా ఉంది అంటే, స్వామి వివేకానంద ఒకే మాట అంటాడు, నువ్వు చేసే కర్మలో నీకు శ్రద్ధ లేదు అన్నాడు. నువ్వు ఏ పని చేయాలని ధర్మం ఇచ్చాడో ఆ ధర్మం నీకు శ్రద్ధ లేదు. కానీ వేదాంతం మాత్రం బ్రహ్మాండంగా చెప్తామట అని వాపోయాడు స్వామి వివేకానంద. అంటే ఏంటి? నా ధర్మాన్ని నోటించాలనుకోండి, ముందు మనశ్శాంతి ఉంటుంది, సమాజం బాగుంటుంది, దేశ సుభిక్షంగా ఉంటుంది. ఎందుకు ఈ తారతమ్యాలంటే నీ పని నిర్వహణలో నీకే శ్రద్ధ లేదు. ఇక ఒక ఆఫీసర్, మీరు దిన పనిగా వచ్చారు, ఎందుకు వచ్చావయ్యా, కూర్చోయా అంటాను. తర్వాత ఆయన చెప్తాడు, మీకు అర్థం కాదు, ఇంకోసారి చెప్పండి అంటే ఎన్నిసార్లు చెప్తాను నీకు అంటాను. అప్పుడు నా డ్యూటీ నేను సక్రమంగా నిర్వర్తిస్తే నేను చేశాను. వచ్చిన వాళ్ళు ఎవరు? భగవత్స్వరూపం భావన. ఈశ్వర సర్వభూతానాం అని శ్లోకం మీద పూజకు తెలియజేసిన నేను. కానీ ఆఫీసుకి పోతే ఈశ్వర సర్వభూతానం అన్న పూజ చేసినాడా, రోజా పుష్పాభిషేకం చేసిన, ఆఫీసుకి పోయినా మీరు అడిగినారు, కొంచెం అలా ఉంటుంది. ఇంకేసి ఈశ్వర సర్వభూతానమ్మ పోయి కొట్టుకోబోయా. అందుకని గుర్తు చేస్తున్నాడు సాయం. అందుకే నువ్వు చూయంతా కలిసి నేను, నువ్వు ఎవరిని గిల్లినట్టే
నువ్వు ఎవరికి పెట్టినా పెట్టినట్టే అని బాబా ఎందుకు నిరూపణ చేశాడండి? అంటే వేదాలు ఏం చెప్పాడో అది మనకి ఎందుకు చెప్పాడంటే మనం భగవతత్వ విశ్వాసం నింపడం కోసం, ఆయన నమ్మడం కోసం కాదండి. ఎందుకంటే బాబా అంటే 5 శరీరం మాత్రమే కాదని చెప్పున్నాడు ఆయన. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే వ్యక్తి పూజ అనుకునేవాడు వాడు భగవంతుడే కాదు. వ్యక్తి పూజకు ఆస్కారం ఇచ్చినవాడు భగవంతుడు కాడండి. అనే విషయం రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, బుద్ధుడు కావచ్చు, రాముడు కావచ్చు, రమణమహర్షి కావచ్చు, ఎక్కడ కూడా వ్యక్తి పూజకి ఎక్కడ ఆస్కారం ఇవ్వలేదు. ఇప్పుడు నేను దేవుడను, నేను సద్గద్గురువును అనే ప్రకటన చేసుకున్నాడు కోకొలను. గురువు కావాలంటే చాలా ఈజీ అండి, శిష్యుడు అవ్వాలంటేనే బాగా. అదే వచ్చాడ గురువు గారు శిష్యుడికి చేయడానికి ఇచ్చి ఆ పని చేయి, తర్వాత 3 గంటలకు చేయాలి, ఇది చేయాలంట. గురువు గారు శిష్యుడు గారు నన్ను గురువు చేయాలంటే ఇంత కష్టపడే సంగతి. ఇటువంటి నేను సమాజం, ఆ సమాజం నుంచి మనం ఉత్తమ సమాజం తీసుకువెళ్ళాలని మహాత్ముల అవతరణ అండి. లేకపోతే కలియుగం ఇన్ని మంది మహాత్ములు వస్తూనే ఉన్నారు కదా, ఎంతమంది ఎంతవరకు మార్పు చేసుకుంటున్నాం? ఇప్పుడు విశ్వాసనం చదువుతున్నాము. విశ్వాసనం ఏమిటి? విశ్వం విష్ణు సత్కారు స్టార్టింగ్లోనే ఉంది. ఈశ్వరంతా ఆయన స్వరూపమేనండి. ఒక్క పదంలోనే ఉంది. ఈ 1000 పదాలు అవసరం లే. మరి ఎందుకు 1000 పదాలు అంటే మనకి ఎక్కడో వస్తారా బుద్ధి అవుతుందని. నిజంగా మొత్తం నిజంగా మీకుంది అది లేదు, కానీ నాకు మాత్రం లేదండి. ఏదో ఒక పదం అనంత అని పదం పెట్టుకున్నాను. అనంతుడు ఇది ఒకటి పెట్టుకుంటే సాధన వరకే అంతటా ఆయనే ఉన్నాడు అని భావంతో. ఇప్పుడు లలితాశాస్త్రంలో గురు స్వరూపిణి ఏదో పదం వస్తుందండి. గురుమండల రూపిణి చదివితే కదా, గురుమండల రూపిణి అని అంటారు కదా లలితాశాస్త్రంలో. గురుమండల రూపిణి ఎవరు? లలిత. నేను ఏదేమో కొలను, లలితాన్ని కొలుస్తా. గురుమండల రూపిణి, ఈ మండలం అంతా గురు స్వరూపం కలగ లలితాదేవి అని దాని అర్థం కదండి. అప్పుడు ఆయన తక్కువ వాడండి, మా లలితాదేవి గొప్పది, మా దేవతే గొప్పది, మా కులదేవతే గొప్పది అంటే ఇది ఎంత అవివేకం అండి. మళ్ళీ గురుమండల రూపిణే అంటామండి ఇక్కడ కూర్చొని. విశ్వమంతా ఆమె, లేకపోతే మొత్తం ఇల్లంతా విశ్వమంతా ఆయనే ఉంది. విష్ణుమాయ వినాశిని అని కూడా వస్తారు అనుకుంటాను దాంట్లో. అంటే ఈ వినాశిని కూడా ఆమె అని గుర్తుపెట్టుకున్నప్పుడు మనం ఈ మాయలు ఎందుకు పడతామండి? అంటే ఆ విషయం కనపడి దాని గురించుకుంటున్నాను ఇక్కడ. అంటే ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటానంటే విశ్వాసం మనకి ఎంత మాత్రం ఉంది. లలితాదేవి పట్ల కావచ్చు, కన్నికాపరమేశ్వరుడు కావచ్చు, కన్నికాపరమేశ్వర దేవి. మరి కన్నికాపరమేశ్వరి త్యాగం చేయలేదండి. మరి ఆ త్యాగ బుద్ధి మనం ఎంత మనం ఆలోచించుకోవాలి, అది మనం పరిశీలించుకోవాలండి. నేను కృష్ణ భక్తుడిని, మన స్నేహబంధం ఆ విధంగా మనం ఉండగలుగుతున్నామా? కుచేరుడు వచ్చాడు, సింహాన్ని దిగాడు, ఈయన కొంచెం కాలు గడిగాడు. నాకే ఉన్నట్టుండి ఒక కోట్లు వచ్చేసింది అనుకోండి, మీరు ఎవరు నాకు కనబడరు. ఏడాపు తేడా కోట్లు వచ్చింది కదా, నేను అప్పియాలి ఆడతారనేసి. మళ్ళీ నేను కృష్ణ భక్తుడిని, మళ్ళీ కృష్ణ జయంతి వస్తే ఒక మండపం కట్టి పూజ చేస్తా కూర్చుంటాను నేను. ఏం ఉపయోగం ఉంటుంది? చిత్తశుద్ధి లేని పూజ చేయాలా, ఆత్మశుద్ధి లేని ఆచారం వేయాలా అని వేమని చెప్పాడు. ఇది అన్నమయ్య చెప్పలేదా ఆయన గేయాలు? ఎంత చదివినేమి, ఎంత వినినేమి, నీలో మార్పు రాకపోతే నీకు సర్వస్వం ఐశ్వర్యం కలగదని ఆయన పదాలు అర్థం చెప్పారండి. శ్లోకం తెలియదు నాకు. మరి ఆయన చెప్పాడు, ఎంత వినినేమి ఎంత చదివి ఆయన చెప్పాడు, వేమన చెప్పాడు, బాబా కూడా చెప్పాడు ఎందుకు వచ్చినట్లు అప్పటికి లేరుకోవడానికి అని ఆయన చెప్పాడు. బలరాజ మాస్టర్ ఏం చెప్పాడు? సంస్కృతి కూడా లేకపోతే సత్సంగం నీకు ఎందుకు అన్నాడు ఆయన. సత్సంగం ఏర్పరచుకున్నాం, ఇందులో మన బలహీనతలు బయటపడతాయి. పడినప్పుడు కొద్దిగా సంస్కృతి పెరగకపోతే సత్సంగానికి వచ్చే ఏం ప్రయోజనం? 100 రూపాయలు 200 రూపాయలు సినిమాకి వినామండి, ఆ సినిమాలో మనం ఆస్వాదించలేకపోతే ఎందుకు పోవడం? ఎందుకు అర్థమైనటువంటి మా పాప వేస్ట్ కదా. వ్యర్థం చేయడం ఫలితం దక్కాలన్నారు, డబ్బులు పోతే పోయింది. ఆ సినిమాలో మన ఆనందం అనుభవించబడలే, అవునా కదా? ఎంత పని వదులుకొని వచ్చుంటామో చెప్పండి. ఇది లేకపోతే ఎందుకు వచ్చినాము?
లేకపోతే ఈ సినిమాలో కబుర్లో పను ఏదో ఒకటి ఉంటుంది. నేను ఇదే కాదు, ఏదో ఇంట్లో పని కూడా ఉంటుంది కదా, అది వదులుకుని ఇక్కడికి వచ్చాం. అక్కడ పొందిన ఆనందం కన్నా కూడా ఇక్కడ ఎక్కువ పొందాలని పొందితే సంతృప్తి, లేకపోతే ఏదో పోయినామండి, ఏదో వాగినాడండి, ఇంకా పిలిచారు కాబట్టి పోయినానండి అంటే ఇక్కడ ఏది మీకు మెసేజ్ రాలేదనుకోండి, ఈ భావం ఉంటుందా ఉండదా? అందుకోసం కారణపడతాను, ఏదో అన్ని ఉదాహరణ చెప్పుకుంటా కూర్చుంటాం, ఏదో ఒకటి అద్దుతుంది ఉద్దేశంతో. అలా ఇందులో ఎందుకు చెప్తున్నానంటే, ఇది కూడా అంటాడు మాస్టర్ గారు కూడా, ఎందుకు ఈ అనుభవం చెప్తున్నాడు. ఇందులో ఎందుకు చెబుతున్నారంటే, ధర్మం అనేది మనసుకు తెలిసిన ప్రత్యక్ష అనుభవం కలిగితే ఆయన మీద ఎందుకు మనసు నిలవలేకపోతున్నామనే దానికి ఇది ఉదాహరణ చెప్పుకుంటున్నాము. ఇది మాట్లాడినట్టే ఉంటుందండి ఈ ప్రవచనం. భద్రాద్రి మాస్టర్ గారు సత్యంగా చెప్తే అది రికార్డింగ్ అప్పుడు చేస్తే దాన్ని రాశారు, ఆయన సరి వదిలిపెట్టిన తర్వాత మీకు. అంటే ఏ ప్రత్యక్షలో ఏ విధంగా అయితే మనకు నిలవనివ్వదో, అంటే ఇప్పుడు సన్నిధిగా ఉన్నాం అనుకోండి, అది మనకు అనుభవం ఉండదండి. అది సన్నిధిగా అనుకోండి, మాట వినం. అంతెందుకు మన ఇంట్లో మన పిల్లకాయలు మన మాట వినరు, ఆంటీ అని చెప్పి మాత్రం వింటారు. మరి ఎప్పుడు చెప్తాడు, ఇది ఎప్పుడు సోదాడతారు, అది ఆంటీ చాకటి ఇదిరేనట్టు వింటాం అన్నమాట మనం. అట్లాగా ప్రత్యక్ష అనుభవంతో మనకి రానిది పరోక్షంగా మనం ఆయన సన్నిధిని అనుభవించవచ్చు. ఇలా ప్రతి ఒక్క అనుభవం ఇలా జరుగుతూ ఉంటే మనం గమనిస్తూ ఉండాలి. అప్పుడు పుస్తకం ఎన్నిసార్లు అయినా పాతపడదు. విశ్రాంతంగా లక్షణంగా ఉండి అందులో భావాన్ని గ్రహిస్తూ ఉన్నాడు అనుకోండి, ఇంకా అది చదవాలనిపిస్తుంది కానీ ఏందబ్బా ఇన్నిసార్లు చదివేదా అని అనిపించాడు. ఎందుకంటే అందులో భావం దృఢత ఏర్పడుతుంది, ఆనందంగా ఉంటుంది అన్నమాట. ఎన్నిసార్లు ఆనందంగానే ఉంటుంది. సరే, ఇది కూడా కొంచెం అర్థం అయినట్టు కరెక్ట్గా ఉందనుకున్నాం. ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళా, స్పెషల్ బాదంకీర్ అన్న. స్పెషల్ బాదంకీర్ అంటే మామూలు బాదంకీర్ వస్తాడా, ఆ తర్వాత ఉప్పులు వేస్తాడా, తర్వాత ఏదో ముద్ద బాధ పెడతాడా, పెట్టిన తర్వాత తాగుతామా సార్ స్పూన్ తింటాం. స్పూన్ తిన్న తర్వాత కొద్ది కొద్దిగా తింటాం. అది వేసి అయితే ఇంకా ఎక్కువ తింటాం అన్నమాట. కొద్దిగా తినడానికి భలే ఉంది అంటాం. మళ్ళీ ఇంటికి వచ్చినా కూడా స్పెషల్ బాధంకరే కోరుకుంటాం. అంటే ఏంటి, ఒక్కొక్కరికి తినంగా రుచి అనుభవిస్తున్నాం. అలా గుడబడి తాగేసాం అనుకోండి, ఎలా బాగుందంటే ఏదో బాగున్నట్టుగా ఉంది అని అనుకుంటాం అనుకోమండి. అంటే ఆ టేస్ట్ అనుభవించాం, ఆస్వాదించాం. అందులో అది కొత్తగానే ఉంటుంది ఎప్పటికైనా సరే. ఎప్పుడు ఈ బాధంకేరా నీకు ఇంకేం తీసుకోవాలంటే ఇదే నాకు బాగుంటుందండి అంటాం కదండి. అలాగే భగవతత్వంలో కూడా ఆ భగవతత్వ అనుభవాలని మనం దాన్ని ఆస్వాదించి ఉంటే నిరంతరం ఆనందంగా ఉంటాం. గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా, అయ్యో గుడికి వెళ్ళలేదే అనే బాధ కూడా ఉండదు. అవకాశం లేదు, నేను గుడికి వెళ్ళలేకపోయినా అది పూజ జరుగుతూ ఉంది, ఇక్కడే కూర్చొని గతంలో మనం ఆ పూజలో ఎటువంటి అనుభూతి పొందామని భావించుకుంటే మనం పని చేస్తే కూడా ఆనందంగా ఉంటుంది. పెద్దగా అవ్వలేదండి. మన స్నేహితుడి విషయంలో పని చేసుకుంటాను టక్కున గుర్తించండి, పక్కన నవ్వుకుంటాం. నవ్వుకుంటాం మరి ఎట్లా వచ్చింది అది? అతనితో కన్నా సంగమం, సమ్మిళితం, అనుభూతి, ఆస్వాదించం. అట్లా ఏముంటున్నాడు భగవతత్వాన్ని. అంతేగాని ఏదో మెకానిక్ యాంత్రికంగా చేస్తే అది యాంత్రికంగానే ఉంటుంది. అంతే. తీరుకున్నప్పుడు నీ దగ్గరకు వస్తానంటే ఆయన కూడా అంటాడు, నేను కూడా తీరికప్పుడు నీ దగ్గరకు వస్తానంటాడు. ఇవన్నీ ఉదాహరణకరంగా. అంటే ఒకడు మనం 10 సార్లు బాధ పెట్టాడు అనుకోండి, 11వ సార్లు బాధ పెడితే మనసు బాధపడకుండా ఉంటుందా? తప్పకుండా బాధపడుతుంది. వాడు 2 సార్లు బాధ పెట్టి 3వసారి బాధ పెట్టబోయినప్పుడు వీడు నన్ను బాధ పెడుతున్నాడు అని ముందుగానే మనసు సిద్ధమైంది అనుకోండి, అలాంటి అనుభవం మనకు జరిగితే ఎలా ఉంటుందన్న భావంతో దాన్ని తీసుకుని చదవగలిగితే, అంటే బాధపడుతున్నాడు వాడు బాధపడి తెలిసిన అనుకోండి మనసు రెడీ అయిపోతుంది. అంటే ఆ బాధ అనుభవించాం కాబట్టి వాడు బాధ పెట్టినా మనకి బాధ అనిపించదు. అలాగే పారాయణ చేసుకుంటున్నాను అనుకోండి, అతను అనుభూతి పొందామనుకోండి,
పారాయణ చేయనప్పుడు కూడా అనుభూతి పొందుతారు. అందుకని పెద్ద 108 ప్రదక్షిణలు 101 సార్లు ఎందుకు చెప్తారంటే ఇది ఎందుకు చెప్పడం అన్నమాట. మన మనసు అలా చదవంగా సాత్వికం ఉన్నట్టు గుర్తు. ఏది అనుభూతిని పొందినప్పుడు సాత్వికుని గుర్తు ఏంటి? మనలో మార్పు ఎంత మేరకు వస్తుందా? వస్తేనే సాత్వికత, రానప్పుడు రాజసికం, లేనప్పుడు తమోగుణం. అభ్యాసమే కూసి విద్య పెద్దలు చెప్పారు. నువ్వు చేయగా అదే సులభమవుతుంది. దారి బాగలేదు, అంతా పచ్చగడ్డి ఉంది, నడవగా బాట ఏర్పడదా? తినగ వేప అన్నీ మీకు తెలిసిందే కాబట్టి నాకు చెప్పిస్తున్నారు అంటారు. అందుకని బాబా కూడా కుసాబాజు 108 నిమిషాలు పారాయణ చేయించాడు. ఒకడు పారాయణ చేస్తూనే ఉన్నాడు. బాబా ఏం చేశాడు? నార్కే అనుకుంటా, నార్కే పారాయణ చేస్తున్నాడు, యోగ వాసిష్ట పారాయణ చేస్తున్నాడు. బాబా 15 రూపాయలు దక్షిణ అడుగుతాడు, ఇచ్చాడు. మళ్ళీ అడిగాడు, ఇచ్చాడు. మళ్ళీ అడిగాడు, ఏంటి బాబా ముందే నాకు ఉద్యోగం లే, మీరు 10 అడుగుతున్నారు ఏంటి అని అడిగాడు. నాకు డబ్బులు కాదు, నువ్వు యోగ వాసి చదువుతున్నావు కదా, దాంట్లో భావాన్ని గుర్తించావా? ఏం చెప్పాడు భాగవతం? అదే 15 అధ్యాయం అనుకోండి, అందులో 15 రూపాయలు అడుగుంటాడు ఆయన. నువ్వు ప్రపంచంలో ఉంటూ కూడా నిస్సంగడే ఉండాలని దాని భావం, నా భావం అన్నాడు. ప్రపంచంలో ఉంటూ కూడా నిస్సంగుడై ఉండాలని నా భావం. అంటే యోగ వాసిష్టంలో, యోగ వాసిష్టం అంటే తెలుసా? యోగ వాసిష్టం మనకి భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి ఎలా అయితే బోధించాడో, శ్రీరామచంద్రుడికి వశిష్ఠ మహాముని యోగ వాసిష్ఠం చెప్పాడు. దాన్ని వశిష్ఠ గీత అని అంటారు. మరి ప్రపంచంలో ఉంటూ నిస్సంగుడై ఉండాలని ఆ పదం ఎందుకు చెప్పాడు? శ్రీరామచంద్రుడు కూడా మామూలుగా రాజులకి ఏంటంటే గురుకుల విద్య అయిపోయిన తర్వాత రాజ్యం పర్యటన చేస్తారన్నమాట. పట్టాభిషేకం చేయరు, చేసి వచ్చిన తర్వాత అప్పుడు పట్టాభిషేకం చేస్తారు. ఎందుకని? రాజ్యంలో ఎలా ఉన్నాడు, ఏమేమి చేయాలని తెలుసుకుంటాడు కాబట్టి, మంచి తెలుసుకుంటాడు కాబట్టి. ఈ రాముడు అంతా చూసిన తర్వాత అంతా భ్రాంతి, మనకెందుకు ఈ రాజ్యం అని చెప్పాడు. ఈ మాట చెప్పేసి అప్పుడు తన ధర్మాలు చెప్పుకుంటూ వచ్చాడు. నువ్వు రాజ్యంలో ఉంటూ కూడా నిస్సంగడే ఉండడానికి అవకాశం ఉంటుంది, అంటే అటాచ్మెంట్ లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అటాచ్మెంట్ లేదనుకోండి బాధ ఉండదు, నా ధర్మం నిర్వర్తిస్తున్నా, ఆ పని ఎటువంటిది నాకు సంబంధం లేదు. దీనికి ఉదాహరణ చెప్పాలంటే జనక మహారాజు. జనక మహారాజు ఎవరు? ఆయనకి విదేహుడని పేరు. విదేహుడు అంటే అర్థం ఏంటి? దేహస్ఫురణ లేనివాడని అర్థం. అంటే రాజ్యం ఉండాలి, రాచరికం ఉంది, చెలికత్తలు ఉన్నారు, పన్నీరు స్నానం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి ఆయన విదేహుడు ఎలా అవుతాడు? అంటే దేహస్ఫురణ లేనివాడు ఎలా అవుతాడు? అనుమానం వస్తుంది కదండి. ఈ అనుమానం మంత్రికి వచ్చింది. నేను ఎందుకు విదేహుడు అంటున్నారయ్యా అంటే నీకు భయపడి అలా అంటున్నారు నిన్ను అనేసి. అప్పుడు జనగమనం చేశానంటే, అవునా సరే నేను పని చెప్తా, ఆ పని నువ్వు చేసి తీరాల, చేయకపోతే నీకు శిరచ్ఛేదం అన్నాడు. అతడుకి వీలు కాని పని చెప్పాడు. వారం రోజులు టైం అని చెప్పాడు. వారం రోజులు ఆ పని చేయలే, నీకు శిరచ్ఛేదమే కదా. పట్టుకొచ్చారు. శిరచ్ఛేదం ఇప్పుడు కాదు, నీకు వారం తర్వాత శిరచ్ఛేదం చేస్తా, నేను జైల్లో పెట్టను, రాజమందిరంలో పెడతా, సకల సౌకర్యాలు అనుభవించు అని. ఇతనికి ఏ సౌకర్యాలు ఉంటుందో అటు రాజభవన్లో పెట్టేశాడు. రాజభవన్లో పెట్టి ఏం చేస్తాడు? ఇంకా చెలికెత్తలు, పన్నీరు స్నానాలు, రకరకాల పదార్థాలు, బంగారు పల్లెలు, అంతలోకి పనులు, శావకులు అన్నీ ఉంటాయి కదా. ఈ వారం అంతా గడిచిన తర్వాత ఏడాడు, ఏమిరా మొత్తం అనుభవించావా అన్నాడు. నేను అనుభవించాను సాగా, నా మెడ మీద కత్తి ఏర్పడి ప్రకారం ఇట్లా అనుభవిస్తున్నాడు కదా. అంటే ఇంత అనుభవించినప్పటికీ కూడా తన ధ్యాసంతా కత్తి మీద ఉన్నది. ఎప్పుడు చనిపోతారు, ఇప్పుడు ఉరి చేస్తాడు సంగతి. అది నేను చేసేది అన్నాడు. అన్నీ అనిపిస్తున్నా నా దృష్టంతో కూడా భగవతత్వం మీద ఉంది. ఈ మాట నా మీద ఒక మాట అంటాడు.
ఒక చేత్తో పంచి, ఒక చేత్తో భగవంతుడి పాదాలు పట్టుకో. ఎట్లా అంటే నువ్వు ఏ పని చేసినా అది భగవంతుడి పని అని భావించు. అప్పుడు నువ్వు విదేహుడివే. మనల్ని విదేహుడు చేయాలని ఆయన తపన. నువ్వు ఏ పని చేసినా కూడా దాన్ని పెట్టుకో. దాన్ని ఏకాగ్రత అంటారు. దానికి మనమన్నా సాధన చేసుకుంటున్నామండి. సర్కస్ కంపెనీ, మన సర్కస్ చూసుకుంటాం. ఇప్పుడు సర్కస్ కనుమరుగైపోయింది. అది ఎట్లా పోయింది. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చేటప్పటికే వాళ్ళ పాప దివాళీ ఇస్తారు వాళ్ళు. సర్కస్లో మనం విన్నప్పుడు ఉయ్యాల మరగపోతూ ఉంటుంది. ఒకటి ఖాళీగా ఉంటుంది, ఈ పక్క ఒక పక్క దీని ఉంటాడు. ఇట్లా ఊగుతూ అది ఊగుతూ ఉంటుంది. ఇది ఊగుతూ గబక్క దాన్ని పట్టుకోవాలి. మీరు చూసారు లేదు సర్కస్లో? అంటే అది ఊగుతా ఉంటుంది, స్పీడ్గా ఊగుతూ ఉంటుంది, వీడు స్పీడ్గా ఊగుతూ ఉంటాడు. అది వచ్చే సమయానికి దీని ముందు దాన్ని పట్టుకోవాలి. ఎంత కాన్సన్ట్రేషన్ కావాలి. ఇక్కడ గాడి వాళ్ళు చూస్తుంటాం మనం. ఈ పక్క ఒక పొయ్యి, ఆ పక్క ఒక పొయ్యి, మధ్యలో కమ్మి. ఇది చూసినారా? ఓకే. చేతిలో గడ పెట్టుకుంటారు, సైలెంట్గా ఉంటారా? డబ్బడమ వాయిస్తూ ఉంటాడు, వాడుకోవాల్సి ఉంటాడు. మనసు ఒక్క బ్యాలెన్స్ చెప్పినా పడిపోతాడు. ఇంకా కష్టమైంది. అదే వైర్ మీద ఒక రౌండ్ కమ్మి, ఆ కాలు పెట్టి నడుచుకుంటూ పోతూ ఉంటారు. ఈ పక్కన బిజలు వేస్తూ ఉంటాడు, ఒక పక్క తప్పట కొట్టడానికి ఉంటాడు, ఒక పక్క ఒక కేకలు వేస్తూ ఉంటారు. మనసు సరించదమ్మా? వాళ్ళు యోగులు, మనం వాళ్ళు భిక్షాలనుకుంటున్నాం. మనం ఇంతకుముందు మన్నారపురం నుంచి పాలు అమ్మేవాడు అనమాట. ఇప్పుడు బిడ్జీ లేదు. చెంబు, చెంబు మీద చెంబు, చెంబు మీద చెంబు, సంకలో చెంబు మాట్లాడుకుంటూ వస్తుంటారు. ఎంత మాట్లాడిన పైన చిన్న చెంబు దాని మీద దృష్టి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు మహాయోగులు. అది ఏకాగ్రత. దృష్టి ఉంటే ఫలితం సక్రంగా ఉంటుంది అని అన్ని విషయాలు తెలుస్తున్నాడు ఇక్కడ. నువ్వు చదువుతున్నావు కానీ అందులో బాబాని నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావే. ఇలాగే దీక్షిత విషయంలో కూడా జరిగింది. అతను ఏకనాథరావు చదువుతున్నాడు. బాబా దక్షిణ అడిగాడు, 16 అడిగాడు, ఆ 15 వాళ్ళకి వచ్చిందన్నమాట. ఇట్లా ప్రతి ఒక్క అంశంలో కూడా రండి. నువ్వు చదువుతున్నావు, కాన్షియస్ చదువుతున్నావా, యాంత్రిక చదువుతున్నావా? నది శాస్త్రం అంతా మనం అందరూ కంఠస్థం పెట్టేసి ఉంటారు కదండి. అందులో ప్రతి ఒక్క పాయింట్లోని భావాన్ని మనం అర్థం చేసుకొని చదవగలుగుతున్నామా? నోటికి వచ్చింది కానీ అందులో సారాన్ని మనం గ్రహించగలిగామా అనేది మనం పరిశీలించుకోవాలండి. అందుకే రోజు ఒక్క నామాన్ని చదువు అంటాడు బాబా. భావయుక్తంగా ఒక్క నామం చదువు. భగవద్గీత అదే చెప్తాడు కృష్ణ భగవాన్ అండి. ఒక్క నామం పట్టుకో చాలు. అంటే ఆ ఒక్క నామం దృష్టి పెట్టలేకపోతున్నాం, చదువుతున్నాం, అంతటి భావన గ్రహించలేకపోతున్నాం. ఫలితం ఏముంటుంది? ₹1కి ₹100 తేడా లేదా? ఫలితం ఉంటుంది. చదువుతున్నావు కదా, కనీసం అన్న పని పడవలుకునే ఆ ఫలితం అన్న ఉంటుంది, లేకుండా మాత్రం ఉండదు. కానీ ₹1కి ₹100 ఆయన దగ్గరికి వచ్చి ₹1 తీసుకుంటే ఏమొస్తుందండి అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అందుకే అన్ని విషయాల్లో కూడా సరే అంటే ఏమిటి, మనకి శ్రద్ధ లోపించింది అని అర్థము. భగవద్గీత చెప్పాడు, శ్రద్ధావంత్ లభతే జ్ఞానం అని చెప్పాడా లేదా? అది ప్రమాణం తీసుకోవాలి. శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం లభిస్తుంది. నాకు లభించలేదు అంటే అర్థం ఏంటి? లోపం నాలో ఉంది. మనం ఏం చేస్తున్నామంటే మనకి ఆరోగ్యం సరిగ్గా డాక్టర్కి పోతాం, పెద్ద అసలు డిగ్రీలు ఉంటాయి, భలే పెద్ద డాక్టర్ అని అంటాం. ఆయన మాత్రం చీట ఇస్తాడు, భలే ఉంది రోగం తగ్గుతుందా? ఆ మాత్రం మింగితే రోగం తగ్గుతుంది. మన పరిస్థితి అది. ఆయన చెప్పినట్టు చేయము, నాకు రోగం ఎక్కడ తగ్గుతుంది? అందుకే తాగడం కూడా చెప్పుకున్నాడు, గుర్తుందే లేదు మన మొన్న. భక్తి అంటే ఏదని చెప్పాడు, ఆయనకి ప్రీతికరంగా నడుచుకుంటే అది భక్తి అన్నాడండి. మీరందరూ పోయి ఉంటారు, మరి పదవి విన్నారో లేదు మరి. ఆయనకి భగవద్ ప్రీతికరంగా నడుచుకుంటే దాని భక్తి అన్నాడు అంతే. ఆయన ప్రీతి నడుచుకోక అదేం భక్తి అవుతుంది? మీరు ఎవరు వెళ్ళలేదు తాటు దగ్గరికి? అప్పుడు నేను ఒక్కడే వెళ్ళాను టికే ఇక్కడ. మరి ఆ పదవి తిప్పాడేగా. పట్టుకోవాలండి మన విషయం కూడా. వినడం కాదు, వినిపించుకోవాలి. హీరింగ్ వేరే, లిస్టింగ్ వేరే. వినడం వల్ల ఉపయోగం ఉండదు, వినిపించుకుంటే ఉపయోగం ఉంటుంది.
లేదా నిష్ప్రయోజనం. సరే మీరు కొత్త కాబట్టి మనకు ఇంకొక దాన్ని చెప్తాం. 3 బొమ్మలు ఒకే విధంగా ఉన్నాయి. ఒక శిల్పి తీసుకొచ్చాడు రాజు దగ్గరికి. ఈ 3 బొమ్మల్లో ఏది శ్రేష్టమైంది చెప్పన్నాడు. తేడా ఒకటి మనకు ఈనాడు ఆదివారం పుస్తకాలు వస్తాయి కదా, అన్నీ ఒకే రకం ఉంటే ఏది స్పెషల్గా ఉండేది చక్కగా. అందరూ చూశారు, చూస్తారు అన్నీ ఒకటేగా ఉంది. సరే ఒకడు వచ్చాడు, మీ బొడ్డుగాళ్ళు ఒకరు ఒక సన్న కవి తీసుకొచ్చారు, చెవులో కొనిచ్చాడు. బొమ్మ కదా అదే, అంటే ఆర్ట్ కాదు, బొమ్మలు చెప్తున్నా. చెవులో కొనిచ్చాడు. కొనిస్తే ఇక్కడ పోసి ఈ చెవు నుంచి బయట చేసింది ఒక బొమ్మ. దాని పక్కన పెట్టాడు. ఇంకో బొమ్మ ఎత్తుకున్నాడు. మళ్ళీ చెవులో కొనిచ్చాడు. ఇట్ట వచ్చి ఈ చెవులకు రాలా, ఇట్ట పోతే నోట్లో చూసేసింది. దాని పక్కన పెట్టాడు. ఇంకో బొమ్మ ఎత్తుకున్నాడు. ఇటు పొడిచాడు, ఇటు పొడిచాడు. ఎట్ట పొడిచాడు రాలేదు. లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి బయట రాలేదు. తన చెప్పాడు, ఇది శేషమైన బొమ్మ అన్నాడు. ఎట్టయ్య అన్నాడు. ఈడు వింటా ఉన్నాడు, ఇడు వదిలేస్తాడు. అది మంచి బొమ్మ ఎట్ట అవుతుంది? ఈడు వింటున్నాడు, చెప్పేస్తున్నాడు నా బోటిగాడు. ఏం ఉపయోగమా? ఇటునే చెప్పేసా. ఇటు వింటున్నాడు, లోపల పదిపరుచుకున్నాడు, హృదయస్థానంలో పెట్టుకున్నాడు. అది మీలాంటి వాడు శ్రేష్ఠుడు. ఇప్పుడు అర్థం అనుకుంటున్నా. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పాల్సి వస్తే కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి. దీన్నే బాబాయ్ ఏమన్నాడు, నీకు ఇవంతా కష్టమైతే నువ్వు ఇబ్బంది పడ తెలుసు అని చెప్పేసి నీ దృష్టి నా పైన పెట్టిరా, నా దృష్టి నీ పెట్టు చిలవగా చెప్పాడు బాబా. అంటే ఆయన చూస్తూ ఉండమనే అదే దాని అర్థం వస్తుంది. ఇంకే అంతే కదమ్మా, నీ దృష్టి నా పైన పెట్టారు అన్నప్పుడు నేను చెప్పి నన్ను చూస్తూ ఉండే కదా, అదే ఇంకేమన్నా ఉందా? కాదా? ఏదో కాదంటే ఇష్టమా? మీ దృష్టి నా మీద పెట్టమన్నా అప్పుడు అర్థం ఏంటి? నన్ను చూడమనే కదా. కానీ బాగుంది. ఏం బాగుంది? ఒకటే ఇక్కడ నీ దృష్టి నాపై పెట్టమంటే, బాబా అంటే ఎవరు? శరీరం కాదు. బాబా అంటే సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకత్వం మీద నీ దృష్టి పెట్టు. ఈ పంచభూత తత్వం మీద నీ దృష్టి పెట్టు. అది ఏం చేస్తుందో ఆ త్యాగబుద్ధి మీద నువ్వు దృష్టి పెట్టు. అప్పుడు నా దృష్టి నీ మీద పడుతుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఇది సింపుల్గా చెప్పుకోవాలంటే దాని అర్థం లేదు. అది ఇక్కడ బాబా చెప్పడం ఉద్దేశం. అంటే సాధ్యమైనంత వరకు క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్ళు. అంటే ఇంత ధర్మాచరణ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే అది మనం అంటున్నాడు. ఎందుకు ఇలా మిమ్మల్ని బోరు కొట్టిస్తున్నానంటే అది ఆవాడు చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు చెప్తున్నానంటే ధర్మం లేనిదే ఆధ్యాత్మికత లేదు. ధర్మం లేనిదే ఆధ్యాత్మికత లేదు. ఇప్పుడు చెప్పిన మానవత్వం లేనిదే దైవత్వం లేదు. అందుకోసంగా ఇంత వివరణ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసింది ఒకటే ఒకటి, ఈ విశ్వమంతా ఆయనే ఉన్నాడు. ఇక్కడ భగవంతుడు అంటే రూపం కాదండి. బా అంటే జ్ఞానం, గా అంటే గమనం. జ్ఞానంలో ఎవడు ప్రయాణం చేస్తాడో వాడు భగవంతుడు. మీరు జ్ఞానంలో ప్రయాణిస్తే మీరు భగవంతుడులే. మీరు జ్ఞానం వస్తే మీరు భగవంతుడులే. జ్ఞానం ప్రధానం కానీ వ్యక్తి ప్రధానం కాదు, రూపం ప్రధానం కాదు, పేరు ప్రధానం కాదు. అందుకే భగవంతుడు అంటే నామరూపరహితుడు, గుణరహితుడు అని ఎందుకు చెప్తారు పెద్దలు? ఆ విశ్వం చెప్పి ఈ విశ్వంతా నాలోనే ఉంది. ఈ విశ్వమంతా కూడా సృష్టి ప్రపంచంలో కూడా నేనే ఉన్నాను. కృష్ణ భగవానుడు అర్జునుడికి ఇచ్చాడు విశ్వరూప సందర్శనం. తర్వాత యశోదకి ఇచ్చాడు. యశోద తల్లి కదా, మాయలు పడిపోయింది. సాయినాథుడు మన అందరికి ఇస్తున్నాడు విశ్వం. అలా విశ్వరూపుడు ఎందుకు ఇస్తున్నాడంటే భగవంతుడి పట్ల విశ్వాసం బలపడడానికి. ఈ విషయం అనేక మంది మహాత్ములు చేశారు. అటు బుద్ధుడు చేశాడు, ఇటు జీసస్ చేశాడు, ఇటు ప్రవక్త చేశాడు. ప్రతి ఒక్క మహాత్ముడు కూడా అలాగే చేశాడు. కాబట్టి ఇక్కడ మనం కూర్చోవాలంటే అనుభవం, అట్లాంటి అనుభవం కలగాలంటే సర్వగతమైంది ఒకటి ఉంది, దాని పట్ల విశ్వసించు. మనలో జరిగితే ప్రాణశక్తి చైతన్యం కూడా ఒక్కటే అనే భావన కలిగినప్పుడు మాత్రమే సమభావము, సమతాభావము వస్తుంది. అలా కాదు, వీరు వేరు 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 అనుకుంటే
రాగం ఉంటుంది, ద్వేషం ఉంటుంది. అంటే ఇష్టం ఉంటుంది, అయిష్టం ఉంటుంది. ఇష్టం ఉన్నా ప్రమాదమే, అయిష్టం ఉన్నా ప్రమాదమే. ఈ రెండుకి అతీతంగా ఉన్నాం అనుకోండి, అందరి పట్ల సమానంగా చూసుకుంటాం. ఎక్కువ లేదు, ఇవి తక్కువ లేదు. ఆ భావాన్ని పెంచుకోవడం, సమృద్ధి తీసుకురావడం కోసమే కృష్ణ భగవానుడు స్థితప్రజ్ఞత్వం గురించి చెప్పాడు. ఆ స్థితప్రజ్ఞత్వం గురించి సాయినాథుడు మనకి సంపూర్ణంగా వివరించాడు. ఆ ఇచ్చిన వివరణాన్ని భరద్వాజ మహర్షి గారు మనకి విపులంగా వివరించాడు. ఈయన ఐఏఎస్ పాస్ అయ్యాడు, కలెక్టర్ ఉద్యోగం అందుకున్నాడు. ఒక ప్రొఫెసర్గా ఎన్బి కాలేజ్ విద్యానగర్లో 12 సంవత్సరాలు 1969 నుంచి 1981 వరకు ప్రొఫెసర్గా చేరాడు. ఎందుకని? ఈయన ప్రొఫెసర్గా చేరితే కొన్ని వేల మంది కలెక్టర్లు చేయొచ్చు. కలెక్టర్గా వెళ్ళాడు అనుకోండి, ఆయన కడుపు. అంటే మనకున్న జ్ఞానం 10 మందికి పంచాలి, 10 మంది గుర్తి చెందాలి అనే ధ్యాసులని భరద్వాజ మహర్షి గారు ఆయన నెలకొల్పింది ఈ సత్సంగ స్వరూపం. ఇలా ఇంటింట భగవతత్వం గురించి కొద్దిగాన మనసులోనికి మనం ప్రవేశింపజేసుకోగలిగితే మన జన్మ ఉత్తమ జన్మగా, ఉత్తమ సంస్కారంగా ఏర్పడి తర్వాత జన్మల్లో మనం ఉత్తమంగా భగవంతుని దగ్గరగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అనుకుంటున్నాం, నా కలిగే ఈ బాధ గతంలో పాపం, ఇక ఎప్పుడు కూడా పాపం చేయను అనేదానికి చెత్త వదిలేసుకుంటున్నాం, చెత్త వేసుకోం. అప్పు తీసుకున్నాం, అప్పు కడుతున్నాం, తిరిగి అప్పు చేయడం. అప్పు లేనివాడు ఐశ్వర్యవంతుడంటగా, పాపం లేనివాడు పుణ్యాత్ముడు అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై.